ఇందులో విద్యాసాగర్ ఎంత ఆఫ్టర్ ఆల్, లేకపోతే ఆ అమ్మాయి కాదంబరి జత్యాని అనేటటువంటి ఒక నటి ముందు కుక్కల విద్యాసాగర్ స్థాయి ఎంత ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే. కానీ విద్యాసాగర్ అంశంలో కూడా ఆయన ఆస్తుల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈవిడ అమ్మేసుకోవడానికి రెడీ అయింది అనేది కూడా రాశారంట కదా దాంట్లో. ఇప్పుడు అసలు సమస్య అక్కడే ఉంది. లింక్ ఉంది అక్కడ, క్లారిటీ ఏంటి దాంట్లో ఏంటంటే అంతకుముందు తనని మోసం చేసి తన దగ్గర నుంచి భూమిని రాయించుకుంది. అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని అమ్మాయి ఒప్పుకుంది. 2015 దాకా రిలేషన్ ఉంది. 15లో ఇట్లాగ మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది, అతను వేరే అమ్మాయిలతో కూడా సంబంధం ఉండ కారణంగా వదిలేశాను, నేను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను, అతను ఒప్పుకున్నా సరే అని చెప్పి అమ్మాయి రాసింది. ఆ సందర్భంలో రాసినటువంటి ఆ అమ్మాయికి అతను ఇచ్చిన ఆస్తి అది. అయితే అది రిటర్న్గా అమ్మాయికి ఇచ్చారా? రిటర్న్గా ఇస్తే అమ్మాయి అమ్ముకోవడానికి అమ్మాయికి హక్కు. అయితే నోటి మాటగా రాస్తే అప్పుడు ఈ అమ్మాయి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించింది అనేది అది నేను అనుకోవట్లేదు. తప్పుడు డాక్యుమెంట్ అమ్మాయి సృష్టించుకోవడం ఎందుకు ఉంటుంది? ఇతను రాసిస్తేనే ఆ రాసిచ్చింది దాన్ని అమ్ముకోవడానికి కుదురుద్ది అమ్మాయికి. ఒకవేళ అది ఏదన్నా ఉంటే అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది, అంతే కదా. మన పేరుతో ఇంకొకటి ఆస్తి రాసుకుంటే అది ఏమవుతుంది? సివిల్ డిస్ప్యూట్